భైంసాలో ఎంఐఎం ఉంటది. కాంగ్రెస్ గెలవదు అక్కడెప్పుడు. బీఆర్ఎస్ గెలవదు అక్కడెప్పుడు. ఎందుకని? ముస్లిం పోలరైజేషన్ అక్కడ హైయెస్ట్. ఆ ముస్లిం పోలరైజేషన్‌ని అడ్డుకోకుండా ప్రోత్సహించినోళ్ళు అటు కేసీఆర్ బ్యాచ్ అయినా, ఇటు కాంగ్రెస్ బ్యాచ్ అయినా. ప్రోత్సహించారు కదా అని ఆళ్ళకి ఓట్లేస్తారంటే ఎయరు. పవర్‌లోకి రాకముందు ప్రోత్సాహం కోసం మాత్రం వినియోగించుకుంటారు. వాళ్ళ సంఖ్య పెరిగి, వాళ్ళే ప్రభావితం చేయగలిగిన శక్తొచ్చినప్పుడు ఎంఐఎం లాంటి వాళ్ళని గెలిపించారు. పాత బస్తీ ఎట్లాంటిదో సేమ్ అనమాట. భైంసా కూడా అట్లాంటి పరిస్థితే. నిరంతర కవ్వింపు చర్యలకు దిగేటటువంటి మూర్ఖులు కొంతమంది ఉన్నటువంటి ప్రాంతం. దాంతో హిందువులు ప్రతిఘటించడం ప్రారంభించినటువంటి ప్రాంతం. భారతీయ జనతా పార్టీని నమ్ముకుంటా ఉంటుంటారు వాళ్ళు. ఇప్పుడు అక్కడ భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో అక్కడే అతిపెద్దదైనటువంటి పోటీ అయితే, ముస్లింలు ఎక్కువగా ఉన్నటువంటి 6 మొత్తం అక్కడ ఉన్నటువంటి దాదాపుగా 26 డివిజన్స్‌లో 17 చోట్లనే బీజేపీ వాళ్ళు పోటీ చేస్తున్నారు. 17 చోట్ల. అంటే ముస్లింలు ఎక్కువగా ఉన్నటువంటి ఆ మిగతా 9 చోట్ల పోటీ చేయట్లేదు. అసలు పోటీనే మానేశారు. నంబర్ 1. నంబర్ 2 వచ్చేటప్పటికి ఈ 17 చోట్ల ఒక్కొక్క దానికి 5, 6 కార్యకర్తలు నామినేషన్స్ ఏసారట. ఏసి బీ ఫార్మ్ నాకు కావాలంటే నాకు అంటున్నారట. ఇది ఇప్పుడు అక్కడ పరిస్థితి.